ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఈసారి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. ఎందుకంటే పేదవాళ్ళకి ప్రతి పథకం ఉంటుంది, డబ్బులు వస్తుంది, 6 ఏళ్ళకి పెన్షన్ వస్తుంది. ప్రతి పేదవాడు జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి సీఎం చేసినట్టు చుట్టుపక్కల రాష్ట్రాలను చేసినట్టు. సో ప్రజలు గుర్తున్నది అందరూ కోరుకుని ఈసారి కొత్త జగన్ సీఎం చేస్తారు అయిపోతుంది. అందులో ఈసారి నిర్మల రామరెడ్డి సార్ అనుకుంటున్నాం. పక్కాగా వస్తారు, భారీ మధ్యతో కలుస్తారు. ఎందుకంటే రంగరేణి ఒక డెవలప్మెంట్ గుర్తింపు వచ్చింది జనార్దన్కి ఒక నాని ఒక భూమి. సో ఈసారి కూడా నిర్మల రామరెడ్డి వస్తే అభివృద్ధి పథకాల నుంచి ఎన్నో వస్తుంది. ఇప్పుడు మళ్ళీ బెనిఫిట్స్ డ్రైవర్ వేసి కాలేజ్ చేస్తాను హాస్టల్ ఇలాంటివన్నీ చెప్పడానికి కన్ఫర్మ్ చేస్తారు. ఒక నిర్మల గురించి సాధ్యమవుతుంది. సో నిర్మల రామరెడ్డి వస్తే బాగుంటుంది. ఆయన అకాంతి మధ్యతో పక్కా చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? మాకైతే జగన్ గారే. ఎందువల్ల? ఆయన సంక్షేమ పథకాలు కానీ, అమ్మ ఒడి కానీ, ఆయన చేసిన పనులు కానీ నాకు నచ్చింది. వెంకటగిరిలో రామ్ కుమార్ రెడ్డి అనుకుంటున్నారు. ఆయన అంటే ముందు నుంచి నిర్మల జనార్దన్ రెడ్డి గారు, రాజనరసింహ గారు, మళ్ళీ ఇప్పుడు రామ్ కుమార్ రెడ్డి వాళ్ళ మీద నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు వస్తారని అనుకుంటున్నాను. రామకుమార్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది. బాగుంటుంది. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎందువల్ల? టీడీపీ వస్తే డెవలప్మెంట్ ఉంటుంది, జాబ్లు వస్తాయి, నియోజకవర్గం బాగా డెవలప్మెంట్ అయ్యి అరాచకాలు బాగా తగ్గిపోయి బాగా చేస్తాయి. మరి వెంకటగిరిలో పురుగులే రావాలి. ఎందువల్ల? ఎందుకంటే లేదు మళ్ళీ ఏం చేయలేదు, వైసీపీ ప్రభుత్వం అసలు ఏం చేయలేదు. జాతర వెంకటగిరిలో జరిగింది. జాతరలో ఇన్ని సంవత్సరాలు నాకు ఒక తెలిసి జెయింట్ వీల్ ఆపిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం వైసీపీ ప్రభుత్వమే. అలాగే 4 సంవత్సరాలు ఏ డెవలప్మెంట్ వెంకటగిరిలో చేసినవి లేదు. ఇన్ఛార్జ్గా వచ్చినప్పటి నుంచి కూడా ఏమీ జరిగింది లేదు. ఇదే చెప్పుకుంటా ఉన్నారు, మేము అప్పుడు చేసాం ఇప్పుడు చేసామే. ఆయన కూడా చేయలేదు, ఒక తండ్రి గతంలో చేసింది చెప్పుకుంటా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఎందువల్ల? ఎందువల్లంటే అది గొడవలు ఎక్కువ అయిపోతున్నారు. దానివల్ల అభివృద్ధి తక్కువ. మార్పు రావాలని మరి వెంకటగిరిలో వాళ్ళు కోరుకుంటున్నాం. ఎందువల్ల వెంకటగిరి అభివృద్ధి చేస్తుందండి మొత్తం మీద. అభివృద్ధి లేదు మొత్తం మీద. ప్రభుత్వం వచ్చే పైన రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సరి వైసీపీ వస్తే బాగుంటుంది. ఎందువల్ల? కొన్ని అయితే చేస్తున్నారు, అమ్మఒడని పెన్షన్లని ఇంకా చేస్తున్నారు కాబట్టి అది వస్తే బాగుంటుంది. రామ్ కుమార్ రెడ్డి వస్తే ఎందువల్ల అండి? అంటే జనార్దన్ రెడ్డి కొడుకు, జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు బాగా చేస్తున్నారు. ఇంకా వాళ్ళ తనయుడిగా వాళ్ళు కొడుకు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటున్నారు? వస్తే బాగుంటుంది. ఎందుకంటే అభివృద్ధి చేస్తారు, ఏం చేయగలుగుతారు చెప్తా ఉన్నాను. ఎందువల్ల? ఎందుకంటే అభివృద్ధి బాగా చేస్తాడు. అసలు మంటలు ఇక్కడ ఏమిచ్చాడు, మంటలు ఇంకొక మాత్రం ఏం చేస్తాడు. అంజే వాళ్ళ ప్రాంతం, అందన వాళ్ళ ప్రాంతం రావట్లేదు. ఇది చంద్రబాబు నాయుడు అయితే అభివృద్ధి జరుగుతుంది, పనులు ఉంటాయి, పేదవాళ్ళకి పనులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దీనివల్ల ఏం ఉపయోగం లేదు. అదే కుటుంబంలో వస్తే వెంకటగిరిలో పరిస్థితి ఎలా ఉంది? వెంకటగిరి పరిస్థితి అయితే కుటుంబంలో వస్తేనే మేలు. ఎందుకంటే అక్కడ డెవలప్ బాగుంటుంది. మా ముందు అయ్యేవాళ్ళు కూడా అతనే బాగా పనిచేశాడు. నా పేరు స్వామి భాష. మొన్న జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మళ్ళా ఈ పరిపాలనని, ఈ పథకాలని మళ్ళీ ఇలాగే కొనసాగించి ముందుకు తీసుకుపోతారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే ఆయన 5 ఏళ్ళు చేసినటువంటి అనుభవం ఉంది ఆయనకి. ఎక్కడ ఏ పరిస్థితి అన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి నెక్స్ట్ కూడా మాకైతే గట్టి నమ్మకం ఉంది, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సీఎం కూడా రెండోసారి అవుతారని. అదేవిధంగా రేపు విశాఖపట్నంలో 9వ తేదీ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నారనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా వెంకటగిరి విషయానికి వస్తే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. నేదురుమల్లి అంటేనే వెంకటగిరిలో అభివృద్ధి అనేది మేము చెప్పాల్సిన అవసరం లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకో విషయం ఏంటంటే రామ్ కుమార్ రెడ్డి మంచి విద్యావంతులు, గుణవంతులు, విషయం తెలిసిన మనిషి, చదువుకున్న ఆయన.
ఆయన అన్ని విషయాలు తెలుసు కాబట్టి వెంకటగిరి ప్రజలు ఆయన ఈసారి తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపిస్తున్నారు. ఎందుకంటే మేము ఆ విధంగా కష్టపడి 1 year నుంచి రామ్ కుమార్ రెడ్డి గారు వెంకటగిరి వచ్చినప్పటి నుంచి ఆయనతో తిరిగినాం కాబట్టి ఆ ప్రజల నాడి అక్కడ పరిస్థితులన్నీ మాకు తెలుసు కాబట్టి మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము. భారీ మెజార్టీతో వెంకటగిరి నియోజకవర్గంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గెలుస్తారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.